ఫోన్ ఎంత ధైర్యం రా నీకు? డోంట్ యూ డేర్. సార్ చెప్తే నీకు అర్థం కదా. ఏంటి బల్లికి కూడా భయపడతాను అనుకుంటున్నావా? చాలా టైం వేస్ట్ చేస్తావు నాది, యు సిలీ జోకర్. ఓకే ఓకే, నువ్వు కూడా మంచి మెజిషియన్ ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చా? Leave me, you're the greatest, you're the greatest, you're the greatest, you're the greatest, you're the greatest. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం ఏమిటే? సృష్టికి విరుద్ధం, పాపం చుట్టుకుంటుంది. చూడండి ఆంటీ, అందరూ రైట్ హ్యాండ్తో రాస్తారు, కానీ కొంతమంది మాత్రం లెఫ్ట్ హ్యాండ్తో రాస్తారు. దే కాంట్ హెల్ప్ ఇట్. ఇట్స్ నాట్ రాంగ్. ఇది కూడా అలాగే. మనలో కలిగే బయాలజికల్ చేంజెస్ మనల్ని ఒకే జెండర్కి అట్రాక్ట్ అయ్యేలా చేస్తాయి. వేరే స్పీషీస్లో కూడా అది జరుగుతుంది. వి హ్యూమన్స్ ఓన్లీ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ సిన్. ఇది కూడా దేవుడి సృష్టిలో ఒక భాగమే. దేవుడి సృష్టిని ఎలా పాపం అంటాం? ఇలాంటి మాయ మాటలు చెప్పానా? నా కూతుర్ని ఇలా తయారు చేసావు ఏంటండి? మీరే మాట్లాడుకుని కూర్చుంటారే. నా మౌన వ్రతం మీరు పుచ్చుకున్నారా ఏమిటి? దానికి మైండ్ పాడైపోయింది, అందుకే అలా మాట్లాడుతుంది. పదమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. లేదు అంకుల్, తనకి ఇప్పుడు బాగానే ఉంది. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు? నేను నా కూతురుతో మాట్లాడుతున్నా. నేను కూడా డాక్టర్నే అంకుల్, పైగా సైకియాట్రిస్ట్, బ్రెయిన్ డాక్టర్. నువ్వు నోరుమై. నాన్న ఏమిటే అరుస్తున్నావు? చిన్నప్పుడు ఎంత నెమ్మదిగా ఉండేదానివి. ఇంటికి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సిగ్గుతో లోపలికి వెళ్ళి దాక్కునేదానివి. మగవాళ్ల కళ్ళలోకి చూసి మాట్లాడటానికి కూడా భయపడేదానివి. ఆఖరికి సొంత మావయ్య అయినా సరే నువ్వు మారిపోయావే. నువ్వు మా రాధమ్మే కాదు, నిన్నెంత బాగా చూసుకున్నావు. ఆఖరికి మమ్మల్ని ఇలా బాధ పెడతావా? అంకుల్, మీకు రాధా గురించి. అవునా అన్న, చాలా బాగా చూసుకున్నారు. 8 ఏళ్ల వయసు అప్పుడు సంగీతం నేర్చుకోవడానికి పంపించారు, గుర్తుందా? అక్కడ మాస్టర్ నన్ను తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని నా తొడ మీద తాళం వేస్తూ చాలా బాగా చూసుకునేవారు. ఫ్యామిలీ డాక్టర్ సుబ్బారావు అంకుల్. నా హార్ట్ బీట్ బాగా వినిపించాలని స్టెథోస్కోప్ వంకతో తాకరాని చోట తాకుతూ నన్ను చాలా బాగా చూసుకున్నారు. బయట ఎక్కడో ఎందుకు, మన ఇంట్లోనే. మామయ్య, సొంత మామయ్య 12 ఏళ్ళు దాటిన అమ్మాయిని ఇక్కడ
ఇక్కడ జోకొడుతూ పడుకోబెట్టాల్సిన అవసరం ఉంది? ఇలా చాలా మంది నన్ను ఈరోజు చెడింది నీ మౌనవ్రతమే కాదమ్మా, నాది కూడా. మరి ఇన్నాళ్ళు ఈ విషయాలేవి మాకు చెప్పలేదేంట్రా? ఆ వయసులో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చిన్నప్పుడు చెప్దామంటే చదువు మాన్పించేస్తారని భయం, పెద్దయ్యాక చెప్దామంటే పెళ్లి చేసేస్తారని భయం. అందుకే అందరికీ దూరంగా సిటీకి వచ్చేసాను. కానీ ఇక్కడ కూడా చచ్చిపోదాం అనుకున్నాను, తనే ఆపింది. డిప్రెషన్లో ఉండి స్లీపింగ్ పిల్స్ కోసం ఎవరైనా వస్తే ప్రిస్క్రిప్షన్ కోసం నా దగ్గరికి పంపమని మా ఫార్మసీ వాళ్ళకి చెప్పా. అలా సూసైడ్ చేసుకుందామని వచ్చిన వాళ్ళలో నిరాధ కూడా ఉంది. తన గురించి తెలుసుకోవాలనే డిన్నర్కి తీసుకెళ్ళా. తన బాధని చెప్పుకోవడానికి ఒక రాత్రంతా సరిపోలేదు. చాలా కౌన్సిలింగ్ తర్వాత ఒక నార్మల్ స్టేజ్కి తీసుకురాగలిగాను. తనలో ఉన్న భయాన్ని పోగొట్టగలిగాను. కానీ మగాళ్ళంటే అసహ్యం మాత్రం తన మనసులో పాతుకుపోయింది. ఒక మగాడు షేక్ హ్యాండ్ ఇచ్చినా తన వంటి మీద గొంగ్లి పొరుగు పాకినట్టు అనిపిస్తుంది. రాధాకే కాదు, చాలా మంది పిల్లలకి చిన్నతనంలో జరిగిన ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఫ్యూచర్లో చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్నప్పుడే పేరెంట్స్ పిల్లలతో ఓపెన్గా మాట్లాడితే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రావు. మగాళ్ళ మీద అసహ్యం అర్థమైంది, కానీ అమ్మాయి మీద ప్రేమ ఎలా? నా విషయంలో జెనెటిక్స్, రాధా విషయంలో తనకి జరిగిన ఇన్సిడెంట్స్ మాలో ఓరియంటేషన్ని మార్చాయి. కానీ ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయమ్మా? అవుతుంది నాన్న. ప్రపంచంలో కొన్ని వేల జంటలు మాలాగే కలిసి జీవిస్తున్నారు. మరి పిల్లలు? సీను మా పేపర్ బాయ్. చదివిస్తే అబ్దుల్ కలాం అంత గొప్పవాడవుతాడు. దత్తు తీసుకుంటున్నాం. కానీ ఈ సొసైటీ ఎప్పటికీ దీన్ని యాక్సెప్ట్ చేయదు. మాకు మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు అంకుల్. తండ్రిగా నేను ఫెయిల్ అయ్యాను. ఈ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. నేను పాతకాలం మనిషిని. మీ రిలేషన్షిప్ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేను. తనకు నువ్వేం చెప్పావు? నేను నీ అత్త అని చెప్పాను. شما دوتا خیلی شبیه همین. నీకన్నీ నా పోలికలే వచ్చాయంట. وقتی وجه بود అదాతో హస్కు తస్సుష్మిక. Really? నీకు నేను టైం మిషన్ కనిపెట్టడం ఇష్టం లేకపోతే దానికి తెలుగు రాదు. నువ్వు మామూలుగానే మాట్లాడొచ్చు. నీకు నేను టైం మిషన్ కనిపెట్టడం ఇష్టం లేకపోతే ఇందాక డివైస్ ఫిక్స్ చేయడానికి ఎందుకు హెల్ప్ చేసావు? నిన్ను నమ్మించడానికి. నాకు పర్షియన్ ఎలా వచ్చు? నువ్వు దీనికోసం నేర్చుకున్నావు, ఇంకా చాలా చేశావు. కానీ నీ గురించి నిజం తెలియగానే ఇది నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. చాలా బాధపడతావు. టైం మెషిన్ కనిపెట్టడానికి ఇంకో 20 years కష్టపడతావు. నీకు పర్సనల్ సోషల్ లైఫ్ ఏదీ ఉండదు. ఫైనల్గా ఇలా అవుతావు. టైం మిషన్ కనిపెట్టకపోతే నా అమ్మ నాన్న మన అమ్మ నాన్న ఎలా కలుసుకుంటాం? కనిపెట్టి ఉపయోగం లేదు. కాసేపట్లో వాళ్ళు చనిపోతారు. వాళ్ళు చనిపోతారని తెలిసినప్పుడు ఏదైనా చేసి వాళ్ళని కాపాడొచ్చు కదా. నేను ట్రై చేయలేదని అనుకున్నావా? కొన్ని 100 సార్లు చేశాను. నేను ఆపిన ప్రతిసారి ఇక్కడ ఉన్న ఎవరో ఒకరి వల్ల వాళ్ళు చనిపోతున్నారు. వీళ్ళెందుకు అమ్మ నాన్న చంపుతారు? డైరెక్ట్గా కాదు, ఇంకొక గంటలో ఇక్కడున్న వాళ్ళు బయటకు వెళ్ళి చేసే పనులు మన అమ్మా నాన్న చావుకి కారణం అవుతాయి. యు నో ద బటర్ఫ్లై ఎఫెక్ట్. అయితే నేను వాళ్ళని కాపాడుకోవడానికి ఏం చేయలేనా? ఒక ఆప్షన్ ఉంది.
అరే నాని, ఆ బుడ్డోడు వెనకాలో ఆ పడవ వెనకాల దాక్కొని ఉంటావు. ట్యాంక్ పగలగొట్టైనా నేను బయటికి తీయగలను. ఇన్నిసార్లు హెల్ప్ చేసావు. ఇది ఒక్కసారి హెల్ప్ చేస్తే నా జాబ్ సెట్ అవుతుంది. నో హార్ట్ ఫీలింగ్స్ బ్రో. సరేరా, చంపుదామని ఎలాగో ఫిక్స్ అయిపోయావు కాబట్టి ఒక చివరి కోరిక. వాడెవడో యూట్యూబ్లో చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు ఉండరా. ఇద్దరం కలిసి ఒక్క లాస్ట్ పర్ఫెక్ట్ డిష్ ఉండదాం. అబహ, నువ్వు ఎక్వేరియం ఫిష్వి, నిన్ను ఎలా ఉండేస్తాడు? వాడికి అంత తెలివి ఉంటే ఎప్పుడో ఉద్యోగం వచ్చి ఉండేది. ఏంట్రా జోక్ చేస్తున్నాను అనుకున్నా? మా నాన్నగారు నిజంగానే చంపేద్దాం అనుకున్నారా ఏంటి? ఇట్స్ ఓకే రా చెంటి, పర్లేదు. నువ్వంటే వదిలేస్తే 100 ఏళ్ళు బతికేస్తావు. నేను బతికేదే 10 ఏళ్ళు, అది ఈ ఫిష్ ట్యాంక్లో. మ్యాక్సిమం 4 ఏళ్ళు. ఈ బుడ్డోడిని తిట్టుకుంటున్నావు, నీతో గొడవ పడుతున్నావు, బతకాలి. ఏదో ఒక రోజు పైకి తెలిపోయాక బాడీని తీసుకెళ్లి చెత్తపుట్లో పడేస్తారు. ఎవరికి ఉపయోగం లేకుండా అలా చావడం కంటే ఇలా అయితే కనీసం వీడికైనా ఉపయోగపడతా. చచ్చాక నేను ఎవరికి ఉపయోగపడలేదన్న ఫీలింగ్ కన్నా కనీసం ఒకటి ఆకలి తీర్చానన్న తృప్తి అయినా మిగులుతుంది. వెళ్ళు, వెళ్ళి స్టవ్ ఆన్ చేయి. నాన్నగారు లెక్కనే ఉండలేనురా, మనం లేరా ప్లీజ్. రే చెంటి, నువ్వు ఇంత సెంటి అనుకోలేదురా. ఐ విల్ మిస్ యూ. ఒక చిటికెడు కుంకుమ పువ్వు, యాక్చువల్లీ కొంచెం ఎక్కువే. చచ్చేదేదో రిచ్గా చేద్దాం. సముద్రంలో ఎదుటి నీ కోరిక కదరా నాని, అది తీరట్లేదని బాధ లేదా? బాధగా ఉండకపోవడం ఏంటి, కన్నీళ్ళు కూడా వస్తున్నాయి. కానీ మా అడ్వాంటేజ్ అదే, నీళ్ళలో ఉంటాం కదా, కన్నీళ్ళు కనపడం. కనీసం చావు అంటే భయం కూడా లేదురా? చాలా భయంగా ఉంది. కనీసం కళ్ళు మూసుకుందామంటే ఆ దేవుడు మాకు రెప్పలు కూడా ఇవ్వలేదు. రే రే రే, వద్దురా ప్లీజ్ రా, వద్దురా. అరే వాడికి ఊపిరి అడగనే కొట్టుకుంటున్నాడు రా, చచ్చిపోయేలా ఉన్నాడు రా. వద్దురా ప్లీజ్ రా, వద్దురా.